योगिनामपि सर्वेषां मद्गतेनान्तरात्मना श्रद्धावान् भजते यो मां సమే యుక్తతమో మతః. పద అర్థం చూద్దాం రండి. యోగినాం అపి సర్వేషాం, యోగులందరిలో కూడా మత్ గతేన నాయందే లీనమైన అంతరాత్మన అంతఃకరణంతో శ్రద్ధావాన్ దృఢమైన శ్రద్ధ కలిగిన వాడు భజతే భజిస్తాడు యహ ఎవడు మాం నన్ను సహ అతడే మే నా యుక్తతమ అత్యుత్తమ యోగి మత నా అభిప్రాయం ప్రకారం. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. కృష్ణుడు వివరంగా చెప్తున్నాడు, అర్జున ఇప్పటి వరకు నేను యోగం గురించి ఎన్నో విషయాలు చెప్పాను. మనస్సును ఎలా నియంత్రించాలో, యోగ సాధన ఎలా చేయాలో, యోగి ఎలా జీవించాలో అన్నింటినీ వివరించాను. కానీ ఇప్పుడు వాటన్నింటి సారాన్ని నీకు చెబుతున్నాను. యోగులందరిలో ఎవడు తన హృదయాన్ని పూర్తిగా నాపై నిలిపి దృఢమైన శ్రద్ధతో ప్రేమతో నన్నే తన ఆశ్రయంగా భావించి నిరంతరం నన్ను స్మరిస్తూ నన్ను భజిస్తూ జీవిస్తాడో అతడే నా దృష్టిలో అత్యున్నత యోగి. అర్జున, యోగం యొక్క పరమ లక్ష్యం మనస్సును నియంత్రించడం మాత్రమే కాదు, ఆ మనస్సును నాయందే స్థిరపరచడం, జ్ఞానాన్ని సంపాదించడం మాత్రమే కాదు, ఆ జ్ఞానంతో నన్ను అనుభవించడం, సాధన చేయడం మాత్రమే కాదు, ఆ సాధన ద్వారా నాతో ఏకమవడం. అందుకే ప్రేమతో శ్రద్ధతో నాపై అచంచల విశ్వాసంతో జీవించే యోగియే నా దృష్టిలో అత్యుత్తమ యోగి అని కృష్ణుడు అర్జునుడికి అలాగే మనకి కూడా తెలియచేస్తున్నారు. హరే కృష్ణ.